ఎట్లుంది మంచు మంచు చూడండి ఎంత ఎట్లుందో అసలు ఘోరం ఉన్నది. ఇంత డిస్టెన్స్ కూడా బండి కనబడుతుంది. మెల్లగా పోని. ఎదురుగా వెహికల్ వస్తుందిరా. ఈ బైక్ అయితే అవలగాలకైతే తీయడం పని లేదు. మరి మంచులో ఎందుకు పోడు, సైడ్కి పెట్టుకొని ఉండొచ్చుగా అంటే ఇప్పుడు టైం వచ్చేసి 7-8 అవుతుంది. మన ఇది టైట్ రోడ్డు, ఫిక్స్డ్ రోడ్డు. మనకి ఏడ పార్కింగ్ కూడా అంటే సైడ్కి ఆపితే ఇట్లనే ఎదురుగా వస్తారని ఆపుతలేము. ఇక్కడ ముంగట చూసుకొని ఆపుదామని చిన్నగా పోతున్నాం అనమాట. ఇట్లాంటి మంచు టైంలో మనము ఎప్పుడైనా 4 ఇండికేటర్స్ వేసుకోవాలి, ఆల్ పార్కింగ్ వేసుకోవాలి. ఓ 20-30 స్పీడ్లోనే చిన్నగా పోతూ ఉండాలి. ఏదైనా ఎదురుగా వెహికల్ సడన్గా ఆగిపోయిన బ్రేక్ డౌన్ అయినా కానీ ఇంకో మనకి దగ్గరకు వచ్చేదాకా కనబడతారు. ఆ విధంగా మన స్పీడ్ ఉన్నానుకో మన కంట్రోల్ రాక మనం బండిని డాష్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ టైంలో అనమాట ఆల్ పార్కింగ్ వేసుకొని బయలుదేరాలి. మనం వచ్చేసి ప్రజెంట్ మిర్యాలగూడలో ఉన్నాం. టైం వచ్చి 7 అవుతుంది. మంచు కూడా ఎట్లుందో మామూలుగా లేదు. మనం నైట్ 1ంటికి బయలుదేరినాం ఇంటికా నుంచి. నేను కోదాడ దగ్గర దాకా నడిపించిన. 4 గంటలకేమో అట్లా ఇచ్చిన, 4:30కి మహేష్కి. మంచు చూడండి ఘోరంగా ఉంది. అబ్బా సరే ఇప్పటిదాకా రోడ్డు మీద అసలు ఏం కనవాలే. చిన్నగా నేను లేచిన దెబ్బకి పండుకున్న లేచిన. చూడండి బైక్ పోయింది. ఆ బైక్ కూడా కనబడుతుందా చూపులా? ముంగట ఉంటుంది పోనీ. ఘోరంగా ఉంది మంచు మాత్రం. అసలు ఇంకా నువ్వు ఆ ముందు చూసే మిర్యాల కూడా ముందు చూస్తే మాత్రం అసలు దారుణం. అసలు బండి ముందున్నది కూడా అసలు ఏం కనబడతలే. కానీ మైగాడు బాగానే తోలుకుంటూ వచ్చాడు ఆ మంచులో కూడా. మొత్తం అసలు ఘోరం. ఇది ఇంకా తక్కువ. అసలు అటైతే బండి ముందు ఉంటే అసలు బండి ముందు బండే కనబడతలేదు. అమ్మో దారుణం. మీ అమ్మాయి ఏదో మేఘాలలో పోయినట్టున్నది. సేమ్ అంతే ఉంది అసలు. ఇంకా అది దారుణం. అద్దాలు మొత్తం గ్లాసులకి ఇట్లా మంచు తగులుతాయి, ఇట్లా నీళ్లు కారిపోతా ఉంటాయి. అది ఇంకా ఘోరం. అది భద్రాచలం టు కర్ణాటక మార్నింగ్ టైము మిర్యాలగూడ దాటినాం. అసలు ఘోరమైన మంచు రోడ్డు మీద. అసలు ముందున్న బండ్లు కూడా కనిపించట్లే, అంత దారుణంగా కురుస్తుంది మంచు. కర్ణాటకలో దవనగిరి పేపర్ లోడు. చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉందో. అసలు మంచుతో మొత్తం కప్పేసి ముందున్న బండ్లు కూడా కనిపించట్లేదు. ఇంత దారుణమైన మంచు పడుతుంది. వాడు వెనకాల వస్తాడా చూడు అద్దాంలో. వాడికి గచ్చు పన్నదాట ఆ మంచి చూస్తే. అన్న ఘోరంగా ఉంది అన్నమాట. ఇప్పుడు మనము చెప్పి రోడ్డు డైవర్షన్ చేయాలి కదా. ఆడ కనబడని మ్యాప్ పెట్టినా. వాడ అసలు భయమే లేదా అని. మా మోషన్ ఎక్కువ అందుకుంటుంది.
అయితే దీన్ని బండి ఇంజన్ బోర్ చేపించినాం కదా, పంపు కొంచెం అది ఆయిల్ ఇప్పాలి. ఆయిల్ ఇప్పితే అందుకే అటు రాజమండ్రి పోయినప్పుడు రైమేస్తోనే చేపిద్దామన్నట్టే ఆపినా నేను. ఎందుకంటే మన పనులు ఫస్ట్ నుంచి ఆయనే కదా చూసేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచు ఉందో. దగ్గర దగ్గర ఇదే మంచులో మేము 30 నుండి 40 కిలోమీటర్లు వచ్చినాం. అసలు 30-40 కంటే ఎక్కువ స్పీడే పోతలేము. బండి వెనక బండి చిన్నగా పోతున్నాం. అసలు ఏదైనా ఆపుదామన్నా కానీ సడన్గా ఏదైనా వెహికల్ వచ్చి తగిలినా తగులుతుంది. అందుకని ఎక్కడ ఆపుతలేము. రోడ్ల మీద చిన్నగా పోతూ ఉండాలి. మన ముందు ఆలియా ఉంది. ఇక్కడ ఇంకా మంచు పెరిగిందనమాట. ఆలియా ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. మన ఆలియా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక నా బండి ముందు పోతుంది. నేను వచ్చేసి మహేష్ అన్న బండి నడుపుతున్నా. మహేష్ అన్నకి ఈ ట్రిప్కి ఇంకో డ్రైవర్ రాలేదు, హ్యాండ్ ఇచ్చింది అనమాట. అందుకనే చిన్నగా నేను ఎట్లా ఇంటికాడ పడుకొని ఉన్నా మంచిగా. ఒక 2 గంటలు మళ్ళీ బండ్ల పడినా ఇందాక. అందుకని నేను నడుపుతలే, కాసేపు కూర్చో అంటే ఆయన పండుకోడు. కానీ అట్లా కాసేపు అట్లా రిలాక్స్ అనమాట. చూడండి ఎట్లుందో. ఎదురుగా వెహికల్ దగ్గరకు వచ్చి దాకా కనబడతలేదు. ఇగో ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ చూడండి, తెల్ల మబ్బులు. ఏదో మేఘాలయ గువాహటి ప్రాంతాల్లో పోయినట్టు అనిపిస్తుంది. మన బండ్లు అయితే వీల్ అలైన్మెంట్ చేపిస్తాం జడ్చేర్ల. మహేష్ అన్న బండి, నా తర్వాత మహేష్ అన్న బండి చేయాలి. ఇప్పుడు వచ్చేసి +3.3 ఉన్నది. దాన్ని సేవ్ చేస్తుండు. మనం వచ్చేసి జడ్చర్ల మనం వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాం లోడ్ బండి. అందుకనే మనం 5,000కి ఒకసారి చేయించుకుండాలి. మన టైర్లు ఏమైనా తేడారినా చేయించుకుంటే మన టైర్ లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఈ వీల్ అలైన్మెంట్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. మన మహేష్ అనేది అయితే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం వన్ సైడ్ ఒత్తేసింది అనమాట. అందుకనే 2 బండ్లు కలిపి చేపిస్తాను. లోడ్ బండి అంట 1,400 అంట, ఎంటీ బండి 1,200 అంట. బండి వచ్చేసి అక్కడ పెట్టాము, అయిపోయింది మనది. మన బండి వర్క్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ అన్న బండి పెట్టాము అనమాట. చూద్దాం మహేష్ అన్నది ఎంత తేడా ఉన్నదో చూద్దాం. మహేష్ అన్న బండి కూడా చేస్తున్నారు. మన మహేష్ అన్న బండికి 2 బోలెట్లు రావడం లేదు. అందుకనే హీట్ చేసి బోలెట్లు లూజ్ చేపిస్తున్నాం. హీట్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ బ్రిడ్జ్ అనమాట. మన బళ్ళారి దగ్గర బళ్ళారి దాటేసినాం. ప్రస్తుతానికి పోతా ఉన్నాం అనమాట. చిన్నగా ముగ్గురం రొటేషన్ చేసుకుంటా నడుపుతున్నాం బండి. బ్రిడ్జ్ బాగుంది, పొడదు అనుకుంటా పాతకాలం.
లారీ మరి కింద పడిపోయి కాలిపోయింది యాక్సిడెంట్ అయ్యి. ఎవరికి ఏం కాకపోతే మంచిది, డ్రైవర్ కూడా ఏం కాకుండా ఇది అట్లా కాలిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ముఖేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తవాడ ట్రక్ బ్లాగ్స్. మేము ప్రజెంట్ అయితే బల్లేరు దాటి మేము చిత్రదుర్గ హైవేలో ఉన్నాం. ఇక నైట్ అంతా మేము వీడియో చేయలేదు. ఇక ఇది ఎట్లాగో రొటీన్ ట్రిప్ అయింది. మళ్ళీ పేపర్ వేసుకొని మళ్ళీ సేమ్ మనం కర్ణాటక వస్తున్నాం కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెడతా. నెక్స్ట్ వేరే ట్రిప్ది మంచి ఫుల్ ఎంత వీడియో తీస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం ముందు పోయేది మహేశ్వరం బండి. మహేశ్వరం బండికి ఈసారి సైడ్ డ్రైవర్ రాలేదు కాబట్టి ముగ్గురం రొటేషన్ చేసుకుంటా డ్రైవ్ చేయడం జరిగింది. నేనేమో నైట్ డ్రైవ్ చేశాను కొద్ది దూరము. తర్వాత మన మహేష్ డ్రైవ్ చేసిండు. ప్రస్తుతానికి అయితే మహేష్ పడుకున్నాడు. టైం వచ్చేసి 10:30-11 అవుతుంది. నేను పొద్దుగాల 7 గంటల గట్ల తీసుకున్నా. టిఫిన్ చేసి నేను బండి ఎక్కిన అనమాట. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా. ఇక మన మహేష్ ఇప్పుడు పడుకున్నాడు. ఇక టిఫిన్ చేసి ముంగట మహేష్ అన్న నైట్ 3 గంటలకేమో డ్రైవింగ్ స్టార్ట్ చేసిండు. నేను నైట్ 3 గంటల దాకా పడుకున్నా. అట్లా రొటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మనము 120 కిలోమీటర్లు వెళ్ళాలి అన్లోడింగ్ పాయింట్కి. మనం వెళ్ళేది దావాన్గిరి పేపర్ది ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. పేపరు మన భద్రాచలం నుండి ఐటీసీ నుండి మనం దావాన్గిరి పేపర్ వేసుకోబోతున్నాం. ఇవి పేపర్ రీల్స్. నా బండి ఒకరోజు సేమ్ లాస్ట్ వీడియోలో ఎట్లా ఒకరోజు ఆపుకున్నామో అలాగే నా బండి లోడ్ అయినాక నెక్స్ట్ 2వ రోజుకి మనిషి అనే బండి లోడ్ అయింది. ఆ నైట్ మేము బయలుదేరి 1 o'clock ఏమో స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, 3 గంటల వరకు అన్లోడింగ్ పాయింట్కి వస్తే అన్లోడ్ చేస్తా అంటే ఇగో ఎండ ఒకటైతుంది. పొట్టు కొడుతుంది ఎండ హైవే మీద. అట్లనే పోతుంటే టైరు చిన్న టర్నింగ్లా ప్రెషర్ పడి బ్లాస్ట్ అయిపోయింది నాది. ఇక అన్నది స్టెప్ని వేసుకున్నాం. ప్రస్తుతానికైతే బోలెట్లు వేస్తాడు మా మహేష్ గారు. వీడు పడుకున్నాడు. సడన్గా లేచి ఉడుతాం. వీడు ఎప్పుడు లేచిండో అప్పుడే టైర్ పలిగింది. ఏరా ఆకలి అవుతుంది. అది పోయామని తినాలి. వండుకుని లేదా వాడు 3 గంటల వరకు వస్తే అన్లోడ్ చేస్తారంట. పోయి ముందు ఆడికి పోదాం, సిచ్యువేషన్ బట్టి వండుదాం. 10 నిమిషాల పని అది, ఎంతసేపు అని. నేను సెకండ్ యాక్సిల్ పలిగింది అనుకున్నా తెలుసా. ఆ టైర్ పలిగింది అనుకున్నా. నా సీల్ టైర్ పలిగింది తర్వాత జల్లు అన్నది. ఒక బోలట్ లేదురా, వేసేయి. 2 ఏమో మరి. అరే ఉత్తిగానే లూజ్ అయిందిరా ఇప్పుడు. ఇందాక వాడు ఏం టైట్ చేసిండేమో కానీ లేవు దాంట్లో. దొరికిన బోల్ట్ అని పోయినప్పుడల్లా దానికి దీనికి వేసిన. అరే 2 ఒక కాడ కాకుండా ఆపోజిట్ వదిలేయి బోలట్లు. 2 పక్కన కాకుండా ఆపోజిట్ వదిలేరా. ఒకటే కదా లేనిది, 2 లేవంటావు. చేతిలో పట్టుకొని ఇంకోటి అదే పరమానంద శిష్యుడు అవుతాను ఇప్పుడు.
అంటనే ఉన్నది మళ్ళీ పైకి ఎత్తాడు. మొత్తానికి అయితే ఫ్యాక్టరీకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడే పట్టాను తాడు పట్టాన్ని ఇప్పేసినాం. ఇక మడత పెడుతున్నాం. ఇక నేను కూడా వర్క్ చేసిన, అందుకని వీడియో తీయలే. 2 బండ్లు మ్యాచ్ అన్నది. ఇది వచ్చేసి మనది. ఇదొక పట్ట, ఇదొక పట్ట. అవి ఏం చెప్తావు తాళ్ళు? తాళ్ళు ఏం చెప్తావు? అరే నిజం కదా. అరే మన ఇంతకుముందు ట్రిప్ ఎడబెట్టినావు? జర ఇంటికి పోయేటప్పుడు గుర్తు చేయరా. ఇంటికి పట్టుకోదాం. నిజంగా మా ఇంట్లో దండాలకి ఇంటి వెనక ఇబ్బంది అవుతుంది. బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టాము. లోపల వాళ్ళు క్రేన్ ద్వారా అన్లోడ్ చేస్తారు. వీలుంటే తీద్దాం అది కూడా. మన బండి అయితే అన్లోడ్ అయ్యి బయటకు వచ్చింది. పట్టాలు కూడా మడత పెట్టి పైన కట్టేసాం. మహేష్ అన్న బండి ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది, లోపల ఉంది. ఇక మనం లోడింగ్ కోసం వెళ్ళిపోవాలి. ఒక 2 అనేసి మళ్ళీ సేమ్ సిల్వర్ కర్ర ఆసానికి ఇక్కడ నుంచి మరి ఎక్కడ పంపుతారో ఆడికైతే రమ్మన్నాడు.
రేపైతే కాదని చెప్పిండు. మనం ఎల్లుండి అయితే కన్ఫామ్గా 2 బండ్లకైతే లోడ్ చేస్తా అన్నది. పోయి అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నిద్ర లేకుండా నడుపుకుంటూ వచ్చినాం కదా. రేపు అడిగి పోయి ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా పూర్ రెస్ట్ ఇక.